లేదంటే నేను అక్కడికి వెళ్ళైనా కనుక్కొనైనా వచ్చి మీకోసం నేను చెప్తాను. ఏం కావాలన్నా కూడా కామెంట్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీకు ఏమన్నా ఇంకా క్లియర్గా తెలుసుకోవాలంటే. అంటే కొందరు చెప్పారు నాకు యాక్చువల్గా అయితే ఇజనామీలు కావాలి మంది, మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో ఇజనామీలు కావాలని చెప్పారు. ఇజనామీలు అవసరమే లేదు, ఈ ఇజనామీలు అనేది అవసరమే లేదు, ఎటువంటి అవసరం లేదు. నేను తీసుకున్నాను కంపెనీ నుంచి తీసుకొని వెళ్ళాను, కానీ వాళ్ళు చెప్పారు అస్సలు అవసరం లేదు, ఇజనామీలతో పని లేదు మనకు కావాల్సింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎవరినైతే మనం కువైట్ పిలిపించాలనుకుంటున్నామో వాళ్ళది పాస్పోర్ట్ కాపీలు, కలర్ గుర్తుపెట్టుకోండి, కలర్ క్లియర్గా ఉండాలి. పాస్పోర్ట్ కాపీలు కలర్ క్లియర్గా ఉండాలి. తర్వాత ఒక కలర్ ఫోటో, వైట్ బ్యాక్గ్రౌండ్, ఇవి మనకు కావాల్సినవి అంతే. మ్యారేజ్ సర్టిఫికెట్, మీకు మ్యారేజ్ సర్టిఫికెట్ ఖచ్చితంగా ఉంటుంది. పిల్లలైతే బర్త్ సర్టిఫికెట్, ఫోటో. ఓకే అండి, ఇది మొత్తం ప్రాసెస్ అంతా. మీకు ఇంకా ఏమన్నా కావాలి, ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీకు క్లియర్గా ఇంకా నేను చెప్తాను. సూనా గమలో మాత్రమే ఇది వస్తుంది. గవర్నమెంట్ మనకు కొత్తగా ఈ అవకాశాన్ని అందరికి ఇచ్చింది. చాలా థ్యాంక్స్ కువైట్ గవర్నమెంట్కి కూడా. ఎందుకంటే చాలామంది ఎన్నో ఏళ్ళ నుంచి కలగంటున్నారు. అంటే వాళ్ళకు శాలరీలో అంత శాలరీ ఉంటుంది, 800 శాలరీ అంటే అందరికీ ఉండదు కదా. వాళ్ళు పిలిపించుకోవాలంటే మినిమం 500 కావాలి. అంటే కనీసం టూర్ వీసా తీసుకోవాలని 400 ఎవరికైనా కావాలండి ఇంతకుముందు. ఇప్పుడు అన్నీ లేకుండా ఎవరైనా పిలిపించుకోవచ్చు ఫ్యామిలీ వాళ్ళను. ఎంత శాలరీ ఉన్నా ఇబ్బంది లేదని గవర్నమెంట్ మనకు అవకాశం ఇచ్చింది. చాలా థ్యాంక్స్ కువైట్ గవర్నమెంట్కి. ఓకే, ఇంకా ఏమైనా క్లియర్గా మీకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్లు అడగండి. నాకు తెలియకుండా ఎవరికైనా తెలిసిన పెద్దవాళ్ళ కాడికైనా పోయి, లేదంటే కాపీ సెంటర్ ఉంది కదా అక్కడికైనా వెళ్ళి మీకోసం నేను క్లియర్గా తెలుసుకొని మళ్ళీ వీడియో పెడతాను. ఓకే, థ్యాంక్ యూ.